వాళ్ళంతా పేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి వాళ్లకు ఆధారం. ఏళ్లకేళ్లుగా ఆ నీళ్ళని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. అలాంటి ల్యాండ్పై రాబందులా కన్నుపడింది. నకిలీ పత్రాలతో ఆ భూమి కొట్టేసేందుకు ప్లాన్ వేసింది ఓ కంపెనీ. ధనబలం, రాజకీయ బలంతో దర్జాగా కబ్జా చేసింది. ఇంతకీ అక్కడేం జరిగింది? ఆ భూమిలో కంచె ఎందుకు పడింది? బలహీనులకు న్యాయం అందని ద్రాక్షిణ? బడాబాబుల కబ్జా కహానీపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూసివ్ స్టోరీ. 20 ఎకరాల 11 గుంటల భూమి, ఫోర్జరీ సంతకాలతో దొంగల పాలు. తెలంగాణ రాజధాని శివారులో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇది. ఇక్కడి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఒక్కో ఎకరం కోట్ల రూపాయల్లో ధర పలుకుతోంది. ఇంకేముంది, కబ్జాలు కూడా అదే రేంజ్లో పెరిగిపోయాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు భూబకాసురులు. రాజకీయ అధికార పలుకుబడితో రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో కబ్జాల పర్వం నిత్యకృత్యంగా మారిపోయింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో పేదల భూమిపై రాబందుల కన్నుపడింది. 192/A, 192/AA, 192/E, 192/EE సర్వే నెంబర్లలోని ల్యాండ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో జీజేఎస్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నకిలీ పత్రాలతో చొరబడిందని బాధితులు లబోదిబం అంటున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తమ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు బాధితులు. ఇస్నాపూర్లో 20 ఎకరాల 11 గుంటల భూమి కబ్జాకు గురైంది. జీజేఎస్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తరతరాలుగా కంటికి రెప్పలా కాపాడిన భూమిపై రాబందుల కండ్లు పడ్డంతో బాధితుల తండ్లాట ఇంతా అంతా కాదు. నమ్ముకున్న భూమి కళ్ల ముందే కదిలిపోతుండటంతో న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కబ్జాకు గురైన భూమికి చెందిన అసలైన పట్టాదారు కుటుంబీకులు రాజ్ న్యూస్ ను ఆశ్రయించారు. తమ గోడును, తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. పారిశ్రామిక వాడలకు క్షేత్రమైన పటాన్చెరులో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అదే అదునుగా భావిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడాబాబుల కన్ను ఇస్నాపూర్ భూములపై పడింది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని కలిపేసుకుంటున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ సేల్ డీడ్, తాకట్టు పత్రాలు, మోసపూరిత అమ్మకపు పత్రాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డులు సమర్పించి మాయ చేస్తున్నారు. ఇస్లాపూర్లోని 192/A, 192/AA, 192/E, 192/EE సర్వే నెంబర్లలోని భూ చిక్కుముడులు ఎన్నో ఏళ్లుగా విడదీయరాకుండా ఉన్నాయి. కంచిగారి కుటుంబీకుల మధ్య తగాదాను సాకుగా చూసుకుని దర్జాగా కబ్జాకు పాల్పడ్డారు కేటుగాళ్లు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నిజమైన పట్టాదారును బెదిరించారు. రెవెన్యూ అధికారులు సైతం సర్వే చేసి చేతులు దులుపుకున్నారు. హద్దులు సక్రమంగానే ఉన్నాయనడంతో అధికారుల తీరుపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూ ఆక్రమణలపై బాధితులు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా రైట్ అంటూ పచ్చజెండా ఊపుతున్నారు. అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు బాధితులు. దీంతో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు రాజ్ న్యూస్ నిఘా టీం రంగంలోకి దిగింది. రాజ్ న్యూస్ పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. త్వరలోనే మరిన్ని ఆధారాలతో జీజేఎస్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆగడాలను మీ ముందుకు తీసుకురానుంది రాజ్ న్యూస్.